హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణా వాయిస్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మన క్వశ్చన్ నెంబర్ 10లో సమాస పదానాం నామనిర్దేశపూర్వకం విగ్రహవాక్యాన్ని లిఖత ఉంటుంది. అంటే సమాసః మనకు 10 సమాసాల పదాలు ఇస్తారు. మనం విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయాలి. 10 ఇస్తే 5కి విగ్రహవాక్యం రాసి సమాస పదం రాయాలి. ఈచ్ వన్ 3 మార్క్స్. 5 3 जा 15 మార్క్స్. 9 తత్పురుష సమాసః మనకు సమాస పదం, విగ్రహవాక్యం, సమాసనామం. సమాస పదం ఇస్తారు ఎగ్జామ్లో. అబ్రాహ్మణః, నా బ్రాహ్మణః. 9 తత్పురుష సమాసః మనకి ఇది వ్యతిరేకమైనది. అబ్రాహ్మణః ఆ ప్లేస్లో నా పెట్టాలి. నా బ్రాహ్మణః 9 తత్పురుష సమాసః. అనశ్వః విగ్రహవాక్యం న అశ్వః 9 తత్పురుష సమాసః ఆ ప్లేస్లో నా. అధర్మః న ధర్మః 9 తత్పురుష సమాసః మనకు ఆ ప్లేస్లో విగ్రహవాక్యంలో నా పెట్టాలి. ధర్మః సేమ్ ఉంటుంది. అనుదారః న ఉదారః 9 తత్పురుష సమాసః ఆ ప్లేస్లో నా. అపరిగ్రహ న పరిగ్రహ 9 తత్పురుష సమాసః. అనిచ్చా న ఇచ్చా 9 తత్పురుష సమాసః. అజ్ఞానం న జ్ఞానం 9 తత్పురుష సమాసః. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి ఇది వ్యతిరేకమైనది. అబ్రాహ్మణః మనకు ఆ ప్లేస్లో నా పెట్టి నా బ్రాహ్మణః. అనశ్వ ఆ ప్లేస్లో నా, నా అశ్వః. అధర్మః ఆ ప్లేస్లో నా, నా ధర్మః. అనుదారః ఆ ప్లేస్లో నా, నా ఉదారః. అపరిగ్రహ ఆ ప్లేస్లో నా, నా పరిగ్రహ. అనిచ్చ ఆ ప్లేస్లో నా ఇచ్చ. అజ్ఞానం ఆ ప్లేస్లో నా జ్ఞానం. మనకు చివరి పదాలు సేమ్ ఉంటాయి. ఒక ఆ ప్లేస్లో ఆ తీసి నా పెట్టాలి. 9 తత్పురుష సమాసః. సమాసం పేరు కంపల్సరీ రాయాలి. సమాసం పేరు రాస్తేనే మనకు 3 మార్క్స్ ఉంటుంది. విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాస్తే 3 మార్క్స్. మనకి ఈచ్ వన్ 3 మార్క్స్. మనకి 9 తత్పురుష సమాసాలు కంపల్సరీ ఒకటి ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. మనకు నెక్స్ట్ వన్ ద్విగు సమాసః. మనకు ద్విగు సమాసః సంఖ్యాపూర్వ ద్విగు. మనకు నెంబర్స్తో కూడి ఉంటుంది. ఇది సంఖ్యావాచకమైనది. మనకు ఈ ద్విగు సమాసః. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసనామం. మనకు సమాస పదం వచ్చేసి పంచగవం. పంచ అంటే 5 మనకు నెంబర్స్తో కూడి ఉంటుంది. విగ్రహవాక్యం పంచానాం గవాం సమాహారః ద్విగు సమాసః. మనకు సమాహారః ఉంటుంది. ఈ సమాహారః అంటే కూడినది, సంఖ్యతో కూడినది. పంచగవం పంచానాం గవాం సమాహారః ద్విగు సమాసః. మన క్వశ్చన్లోనే మొత్తం ఆన్సర్ ఉంటుంది. పంచ రాయాలి ప్లస్ గవాం, సమాహారః మనం యాడ్ చేయాలి. నెక్స్ట్ త్రిభువనం. త్రయాణం భువనానాం సమాహారః ద్విగు సమాసః. 3 అంటే 3, త్రయాణం భువనానాం సమాహారః యాడ్ చేయాలి. నెక్స్ట్ నవరాత్రం. నవ అంటే 9. నవానాం రాత్రీనాం సమాహారః 9 రాత్రులు. నవానాం రాత్రీనాం సమాహారః యాడ్ చేయాలి. ద్విగు సమాసః. పంచరాత్రం. పంచ అంటే 5. పంచానాం రాత్రీనాం సమాహారః. పంచ ఎక్కడుంది మనకు రాత్రీనాం ఇక్కడే ఉంది. రాత్రీనాం సమాహారః యాడ్ చేయాలి. ద్విగు సమాసః. పంచవటి. పంచానాం వటానాం సమాహారః. పంచవట సమాహారః యాడ్ చేయాలి. షణ్మాతురః. షణ్ణాం మాతॄణాం అపత్యం పుమాన్ ద్విగు సమాసః. మనకు ఆన్సర్ అంతా కూడా మన క్వశ్చన్లోనే ఆన్సర్ మొత్తం ఉంటుంది. చూడండి ఒకసారి గమనించితే పంచగవం పంచానాం గవాం సమాహారః. త్రిభువనం త్రయాణం భువనానాం సమాహారః. నవరాత్రం నవానాం రాత్రీనాం సమాహారః. పంచరాత్రం పంచానాం రాత్రీనాం సమాహారః. పంచవటి పంచానాం వటానాం సమాహారః. షణ్మాతురః షణ్ణాం మాతॄణాం అపత్యం పుమాన్ ద్విగు సమాసః. ద్విగు అంటే సంఖ్యతో కూడింది. మనకి ఈ సమాసంలో సమాహారః చివరకు సమాహారః యాడ్ చేయాలి.
ఈ సంఖ్య నెంబర్స్తో కూడి ఉంటుంది. ఈ సమాసం పేరు కంపల్సరీ రాయాలి. ద్విగు సమాసః. సమాసం పేరు రాస్తేనే మనకు 3 మార్క్స్ వస్తాయి. ఈ ద్విగు సమాసః నుండి క్వశ్చన్ పేపర్లో కంపల్సరీ ఒకటి ఉంటుంది. ఓకే, మనకు 9th తత్పురుష సమాసః, ద్విగు సమాసః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.